అని మేము చెప్తా ఉన్నాం. అది ఏమన్నా భూత ఆయన 3 పెళ్లి చేసుకున్న మాట వాస్తవం కదా. ఒక్క నిమిషం సార్. సో వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు, ఆయన మాట్లాడడానికి ప్యాకేజ్ ఎంత అందని చెప్పి. మీరు రాయపాటి అరుణ గారు మొన్న డిబేట్ లో ఒక రోజు మాట్లాడారు, దానికి ప్యాకేజ్ ఎంత అందండి? ఒక మహిళని మర్చిపోయి ఇంకొక సుభాషితం ఉంది సార్, అద్భుతమైన సుభాషితం సార్, రాయపాటి అరుణ గారు మాట్లాడిన అద్భుతమైన సుభాషితం సార్. చూపిస్తాం సార్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉంటే. సమయం దొరకదు. మా చీఫ్ మినిస్టర్ కి మిగతా వాళ్ళందరికీ స్టిల్ వర్జిన్ గానే ఉన్నాము. మా పుట్టిన పిల్లల కోసం మాకు సంబంధం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఏదో తిప్పలు పడి వాళ్ళ తిప్పలు కనేసుకున్నారు. ఎక్కడ తొక్కితే ఏదున్నా దాటితే నేను ఇన్ని మా దుడ్లోనే కాబట్టి మా పిల్లలు అనుకుని మేము భావిస్తున్నాం. కానీ స్టిల్ మేము వర్జిన్ గా ఉన్నాం చెప్పుకోండిరా. మీ సభ మీద మీరు మీ ముఖ్యమంత్రి అని బురం తట్టేవారు గట్టిగా. సభాష్ బోక్ రమేష్ బాగా తిట్టారండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రి గారికి మంత్రులకి వాళ్ళ పిల్లలు వాళ్ళకి పుట్టలేదంట సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్యాకేజ్ కాడ ప్యాకేజీ స్టార్ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుంది ఆవిడ? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎవరు సార్? మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు. చెప్పండి. ఏంటి సార్, శల్య పరీక్షలు చేయాలంట ముఖ్యమంత్రి గారికి, శల్య పరీక్షలు చేయాలంటే అప్పుడున్న మంత్రులకి. చెప్పండి, మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా ఎవరు మాట్లాడినా అది తప్పే సార్. మాట్లాడితే కడుపు కాలితే శేఖర్ రెడ్డి గారు మాట్లాడినా, రాయపాటి అరుణ గారు మాట్లాడినా, లక్ష్మీనాగ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ సమాజంలో ఒక మంచి హోదాలో ఉండి సమాజంలో మంచి హోదాలో ఉండి సరైన విధంగా రాజకీయం చేయకపోతే ప్రజలు అసహించుకుంటారు. మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు, అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సార్ ఒక విషయం సార్, మమ్మల్ని ప్రజలు అసహించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. సూపర్ 6 అని చెప్పి వచ్చారు, సూపర్ 6 అని వచ్చారు, ఒక్క హామీ చేసింది లేదు. 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఈ రోజు బడ్జెట్ పేపర్ లో 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. బడ్జెట్ లోనే 4,20,000 కోట్ల రూపాయలు చూపించారు. ఇట్లా మొత్తం రాష్ట్రంలో 2,30,30,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాను పోలేదు. మేము 15,000 ఇస్తే 20,000 ఇస్తామన్నారు. ఒకరికి 15,000 ఇస్తే ఇంట్లో ఉన్న అందరికి 15,000 ఇస్తాన్నారు. ఒకరికి 18,000, ఒకరికి 18,000 అన్నారు. రైట్ శేఖర్ రెడ్డి గారు, ఇది టాపిక్ మళ్ళీ వేరే దానిలో మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆశల పల్లకి ఊరించి ఓట్లు వేయించుకొని శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అంటే ఇంకో గెస్ట్ ఉన్నారు, మీకు ఇస్తాను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కేసులు పెడతాం. మీకు ఇస్తాను, మళ్ళీ ఇస్తాను. మీరు లైన్ లో అక్రమ కేసులు. ఎస్ మీరు ఉండండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఏదైతే అరెస్టుల పరంపర కొనసాగుతుందో ఈ అరెస్టుల పరంపరని ఎలా చూస్తారు? కృష్ణవేణి గారికి అందరికీ నమస్కారం. కృష్ణవేణి గారు లేరండి, సుజాత గారు ఉన్నారు. నమస్కారం. చెప్పండి. ఇప్పుడు ఎవరు తప్పులు మాట్లాడినా, అమ్మగుడన్నా, నీ పెళ్ళాలన్నా, ఇంకొకటన్నా మాట్లాడినా తప్పేను. అంటే ఎలాంటి సన్నాసుల్ని బట్టలు ఉపదీసి కొట్టాలి లైవ్ లో. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే పోలీసు వాళ్ళని బట్టలు ఉపదీసి కొట్టాలని. ఈ నాయకులు ఎవరున్నారో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎంపిక అయ్యి వీళ్ళ బాధ్యత వీళ్ళు చేయకుండా వీళ్ళు చేసే నేరాలు ఘోరాలు చూస్తే అన్ని ఇన్నే కాదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీటింగ్ పెట్టి నీ పిల్లలకి భార్యలకి చాలా తేడా ఉంది, తెలుసుకోబ్బా. పిల్లలకి భార్యలకి చాలా తేడా ఉంది. చంద్రబాబు అసెంబ్లీలో శేఖర్ రెడ్డి గారు ఇందాడ సుజాత గారిని ఏమన్నారు? మీరు సభా సంస్కారం పాటించాలన్నారా? శేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారి టైంలో శ్రీనివాస్ గారిని మాట్లాడినివ్వండి. సుజాత గారు శేఖర్ రెడ్డి గారు ఇందాడ ఏమన్నారు? మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినివ్వండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన రవీందర్ రెడ్డి మాట్లాడారు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదు అని చెప్పేసి రవీందర్ రెడ్డి అని వైసీపీ ఆయన మాట్లాడితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. స్వయంగా షర్మిల గారు ఏం చెప్పారంటే నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించమని చెప్పారు.
నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించమని చెప్పారు. ఎవరు క్రిమినల్స్, ఎవరు పద్ధతి గలవాళ్ళు, ఎవరు హత్యలు చేస్తామంటున్నారు? మరి ఎవరు ఈ నాని గాని, పడాల నాని గాని, అంబరంబాబు గాని, ఇంకా ఎవరు ఈ పోసాని కానీ ఇంకొకరు కానీ వీళ్ళు మాట్లాడిన భాష ఏ విధంగా ఉంది? అసలు ఫ్యామిలీతో మీకు సంబంధం ఉందా? సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్య మీరేం మాట్లాడారో మీరు తెలుసు. మీకు డౌట్ గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు టెస్టులు చేసుకోండి. వాళ్ళ మీద ఎందుకు? ఎవరు టెస్టులు చేసుకుని ఇదిగో నేను మా నాన్నకే పుట్టిందని చెప్పండి. వాళ్ళు అవసరం లేదు కదా. ప్రకారం విమర్శించవచ్చు, తప్పు లేదు. వాళ్ళు ఏమైనా చేసినప్పుడు అది పాలసీ కాకపోతే పార్టీ పరంగా విమర్శించవచ్చు. అంతే తప్పితే వ్యక్తిగతంగా మీరు బూతులు తిట్టడం, రైట్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ సరిగ్గా వినబడటం లేదు. రైట్ శ్రీనివాస్ గారు కాపాడుకుంటామని చెప్పారు. ఎస్ శ్రీనివాస్ గారు మీ వాయిస్ సరిగ్గా వినబడటం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎవరు తప్పు మాట్లాడారు? రైట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మాట్లాడతాం మీ దగ్గరికి. మీ దగ్గర క్లారిటీ సరిగ్గా లేదు. సుజాత గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది తప్పు కాదు అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడు అని అనుకోవడానికి లేదు. అప్పటికి మాకు ఒక్క సీటే గెలుచున్నాం కాబట్టి ఒక పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం గురించి, పర్సనల్ లైఫ్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకుని ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అదేమన్నా ప్రభుత్వం ఆయన పాలసీనా అది మాట్లాడడానికి? అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎవరు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టలేదు. ఎక్కడ మాకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడింది లేదు. మరి వాళ్ళకు లేని బాధ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు? ఒకటి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఒకవేళ అలా చేసుకోకపోయి ఉంటే మీ వాళ్లే కేసులు పెట్టేవాళ్ళు, మీ వైసీపీ నేతలే కేసులు పెట్టేవాళ్ళు. అలా ఏమీ లేదు. కోర్టులకి చట్టాలు అంగీకరించిన దాని ప్రకారమే ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నారు. మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అది కూడా చిన్న పిల్లలు విద్యార్థుల సభలో అదే అండి మాట్లాడేది. అంటే పిల్లలకి ఏం సందేశం ఇస్తున్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి పిల్లల దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రైట్ సుజాత్ గారు, అది సరిగ్గా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు మ్యాండేటరీ అలా ఇచ్చారు. సుజాత్ గారు, ఇప్పుడు టాపిక్ చేంజ్ అవుతుంది. కంప్లీట్ కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారు అని చిన్న పిల్లల సభలో వెళ్లి మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. దాన్ని మళ్ళీ ఎలా వెనకేసుకొస్తారండి? ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారిని పదే వైసీపీ వాళ్ళు చేసిన విమర్శలకి ఏదైతే వ్యక్తిగత విమర్శలు చేశారో దానికి పవన్ కళ్యాణ్